సో ఈ చాప్టర్ 7 లో మనకి అన్ని చక్కగా బాగా వివరించేస్తారు. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉంది కాబట్టి. ఇక్కడ నరసావధాని ఫస్ట్ శక్తి కోల్పోవడం చెప్తారు కదా, ఆయనకి ఎవరినైనా ఆకర్షించితే గనక ఆయన తలుచుకుంటే వచ్చేసేవాళ్ళు. కానీ ఈయన ఎప్పుడైతే ఈ చనిపోయి మళ్ళీ బతకడం, ఆ, శ్రీపాదులు శ్రీవల్లభుల ఆ దీని వల్ల బతకడం, దయ వలన బతకడం తర్వాత ఆయనకి ఆ శక్తి కోల్పోతుంది. ఎందుకంటే అది కొన్ని పుణ్యకర్మలు చేసుకోవడం వలన ఆయనకు వచ్చిన ఆకర్షణ శక్తి అది. కానీ అది ధ్యానంలో ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళు వచ్చేసేవాళ్ళు అనమాట ఆయనకి. కానీ మరణం నుంచి బయటపడిపోయాక తగ్గిపోద్ది. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి అనేది మనం ఎప్పుడైతే మనం ఎంత సాధన చేసినా ఏం చేసినా ఒక ఆధ్యాత్మిక శక్తి మనకు వచ్చిన తర్వాత అది మన అహంకారం కోసం ఉపయోగించకూడదు. అది దైవానుగ్రహం కోసం మాత్రమే. ఆ శక్తి వచ్చింది దైవానుగ్రహం కోసం ఉపయోగించాలి కానీ అహంకారం కోసం ఉపయోగించకూడదు. అహంకారం కోసం ఉపయోగిస్తే కొంతకాలానికి ఆ ధనము, పేరు, పదవి ఇవన్నీ రావచ్చు. కానీ ఏంటంటే నేను చేస్తున్నాను అనే భావం వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే భావం వచ్చిందో అది మొత్తానికి పతనానికి మూలం అవుతుంది. నరసావధాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే నేను 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 అని అనుకుంటున్నామో అప్పుడు మనం ఎంత చేసినా కానీ అదంతా పతనానికే చేస్తుంది. దైవం ఇచ్చిన శక్తిని మనం ఎప్పుడు దైవానికే అర్పించేసి నువ్వు దైవానుగ్రహానికి ఉపయోగించాలి అని చెప్పాలి. కానీ మన వ్యక్తిగతంగా గొప్పతనానికి ఉపయోగించితే అది క్రమంగా క్షీణించిపోతుంది అని ఆ కథ నుంచి మనకి ఇక్కడ చెప్పదలుచుకున్నారు మనకి. తర్వాత శ్రీపాదుడు అన్ని చోట్ల అంటే బాపనాడులు గారి ఇంట్లో కనిపిస్తారు, నరసింహ శర్మ గారి ఇంట్లో కనిపిస్తారు, శ్రేష్ఠి వాళ్ళ ఇంట్లో కూడా కనిపిస్తారు, సుబ్బయ్య శ్రేష్ఠి వాళ్ళ ఇంట్లో కూడా కనిపిస్తారు. సో ఇది గమనిస్తారు కదా అక్కడ. సో గమనించితే ఏంటంటే ఇక్కడ దైవం అనేది ఒక చోట అంటే ఈ శరీరానికి అయితే పరిమితం కాదు అని, ఎన్ని చోట్లైనా కానీ అదే దైవం ఒక శరీరంలో కనిపించినా కానీ అది ఆ శరీరానికి పరిమితం కాదు. మన కళ్ళకి కనిపించే రూపం మాత్రమే దైవం కాదు. అది ఒకటే కాదు, ఈ రూపం వెనకాల ఏదైతే చైతన్యం ఆ కాన్షియస్నెస్ ఉంటుందో అది మొత్తం సర్వవ్యాప్తం. కాబట్టి భక్తుడు రూపాన్ని చూస్తాడు కానీ జ్ఞాని అనేవాడు ఆ వెనకాల ఉన్న నిరాకార తత్వాన్ని కూడా గ్రహిస్తాడు. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఓన్లీ శ్రీపాదులు అనగానే ఆ రూపం కాదు, బాబా అనగానే ఆ రూపం కాదు, ఇట్లా కాకుండా దాని వెనకాల ఉన్న కాన్షియస్నెస్ ని గ్రహించాలి అని చెప్పడానికి ఇక్కడ అన్ని చోట్ల కనిపించడం అనేది చెప్పారండి మనకి. తర్వాత పూజా మందిరంలో దర్శనం కదా. ఇప్పుడు ఆయన నరసావధాని భార్య బాధగా ఉండి ఆ పూజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీపాదుడు కనిపిస్తాడు అక్కడ. సో ఎందుకు కనిపిస్తాడంటే ఎప్పుడైనా మనలో ఎప్పుడు మనం నేను చేస్తున్నాను నేను గర్వం ఉంటుంది కదా, ఆ గర్వం అనేది తగ్గిపోయి బాధతో ఉన్నప్పుడు ఏంటంటే మన హృదయం కరిగి ఆ హృదయం ఒక దేవుణ్ణి చేరుకోవాలి అన్న ఫీల్లో ఉంటాం కదా. అప్పుడు ఆ బాధతో ఉన్నప్పుడు హృదయం కరిగిపోయి దైవ సాన్నిధ్యం మనకు అనుభవం అవుతుంది. మనకు కూడా చూడండి ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు అబ్బా బాబా చేసేస్తారు అన్న ఫీల్ వస్తుంది చూసారు, అది ఇక్కడ చెప్పేది. దైవం అయితే ఎప్పుడూ ఉంది కానీ మన అహంకారం, మన అసూయ, స్వార్థం అవన్నిటి వల్ల కప్పిపోయి మనకు కనిపించదు. కానీ ఎప్పుడైతే మన కష్టాలు వచ్చినాయి ఇవన్నీ పక్కా జరిపి మనం నమ్రతగా మనం దానికి వెళ్తాం. అప్పుడు రియల్ గా బాబా దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ వెళ్తాం చూసారా, అప్పుడు కనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ నమ్రతలోకి దిగినప్పుడు కనిపిస్తుంది, అంతేగాని పూజా మందిరంలోనో బయట అని కాదు. మన హృదయం ఆ స్థాయికి దిగినప్పుడు కనిపిస్తుంది, మనం చేసామని అనుకోకుండా. ఒక్కసారి అంటే ఇది ఈ సీక్వెన్స్ లో వచ్చిందో లేదో తెలియదు. కూర కథని కూడా మనకి చెప్పారు కదా. తోటకూర అనేది చాలా చిన్న విషయం. ఆయన తోటకూర అడిగారు వీళ్ళు ఇవ్వలేదు అనడానికి చాలా చిన్న విషయం. కానీ తోటకూర ఎంత చిన్న విషయమైనా కానీ కర్మ అయితే ఉంటది. అందుకని ఆయన మళ్ళీ నేను వచ్చి భోజనం చేయమంటే నువ్వు అడిగితే ఇవ్వలేదు కదా, అందుకని నేను ఈ జన్మలో రాను, వచ్చే జన్మలో నీకు అవకాశం ఇస్తాను అని అంటారు. దైవం మన దగ్గరకు వస్తుంది, వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని గుర్తుపట్టలేకపోతే అంత సులభంగా దొరకదు. మళ్ళీ జన్మలు మనం వెయిట్ చేయాల్సి వస్తాయని అంత చిన్నదాన్ని కూడా ఆయన ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఆ దైవ పరీక్ష ఎంత పెద్దగా ఉందో చూడండి అక్కడ. చిన్న దానం, చిన్న 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 క్షమ అలాంటి విషయాలు కూడా చేయకపోతే శిక్ష పెద్దగానే నెక్స్ట్ జన్మ వరకు ఆయన మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం, శిక్ష కాదు అక్కడ, నెక్స్ట్ జన్మ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. తర్వాత ఆయన అడుగుతాడు కదా, ఏంటి అన్నది, నువ్వేంటి అని అడిగితే శ్రీపాదుడు అంతటా నేనే అని చెప్తాడు అక్కడ. నేనే అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం ఒక మతానికి కానీ ఒక దేవత ఆకారానికి కానీ ఒక అవతారానికి కానీ పరిమితిని కాదు నేను. ప్రతి అణువులోనూ ఆదిశక్తి ఉంది. ఆ
శక్తే అంటే ఆ చైతన్యమే శ్రీపాద శ్రీ వల్లభుడు, ఆ కాన్షియస్నెస్ శ్రీపాద శ్రీ వల్లభుడు అని చెప్తున్నారు ఇక్కడ. సృష్టిలో ప్రతి జీవిలోనూ దైవ చైతన్యం ఉంది. పక్షి, జంతువు, మనిషి, ప్రకృతి, పంచభూతాలు అన్ని కూడా దైవ చైతన్య వ్యక్తీకరణలే అని చెప్తారు కదా. ఈవెన్ ఖనిజాలు కూడా ఉంటాయి, కానీ అక్కడ నిద్రాణంలో ఉంటుంది ఆ కాన్షియస్నెస్. వెరాజ్ దీనిలోకి వచ్చేసరికి, చెట్లలోకి వచ్చేసరికి, వృక్షాల్లోకి వచ్చేసరికి సగం నిద్రాణంలో ఉండి సగం చైతన్యంలో ఉంటుంది. జంతువులకు వచ్చేసరికి పూర్తిగా ఉంటుంది అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ సృష్టి పరిణామ క్రమం అలా వస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు ఆ చైతన్యం కూడా అలా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, చైతన్య స్థితి కూడా మారుతూ వస్తుంది ఇక్కడ. ఆ! సాకారం, నిరాకారం. ఇప్పుడు శ్రీపాదుడి రూపం ఉన్నా, లేకపోయినా గుణాలు లేకపోవడం కూడా ఒక గుణమే. అసలు గుణాలేం లేకపోవడం కూడా అది. సో, ఏంటంటే దైవాన్ని కేవలం ఒక రూపంలాగాను, ఒక గుణము, ఒక పరిమితిగా చూడొద్దు. అది పరిమితం కాదు, అపరిమితం అని చెప్తున్నాడు. దైవం రూపంలో ఏదో ఒక రూపంలో భక్తుడికి దగ్గర అవ్వాలి కాబట్టి చాలా చాలా రూపాలు సృష్టించాడు. రాముడు, కృష్ణుడు, శ్రీపాదుడు, దత్త ప్రభు, బాబా ఇలా అంతా. నిరాకారంలోకి వెళ్ళినప్పుడే మనకి యాక్చువల్ జ్ఞానం అనేది ఇవన్నీ ఒకటే. ఈ దేవుడికి ఆ రూపం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే, నిరాకారంలోకి వెళ్ళినప్పుడు ఆ అసలైన జ్ఞానం మనకు అనుభవం అవుతుంది. ఆ సత్యం, పరమ సత్యం ఈ రెండింటికి కూడా అతీతంగా ఉంటుంది. అందుకే భక్తి, జ్ఞానం, ధ్యానం అన్ని సరైన మార్గాలే. ఉండాల్సింది ఏంటంటే అహంకారం లేకుండా ఉండాలి. నువ్వు ఏది చేసినా అహంకారం, నేను చేస్తున్నాను అన్న అహంకారం లేకుండా ఉండాలి. ఆయన అక్కడ చెప్తాడు కదా, అక్కడ అదే నాలో కూడా నువ్వు ఉంటే ఏంటంటే, నీలో నువ్వున్నావు, నేను ఉన్నాను అంటాడు. నీలో నువ్వు ఉన్నావు అంటే మనలో ఉన్నది అంటే ఫస్ట్ మనలో జీవాత్మ అంటే మనం, నేను ప్రసన్నాను, నేను లక్ష్మి అని ఇట్లా అనుకుంటాం కదా మనం, నేను సూర్యకళ ఇట్లా. అది మన జీవాత్మ. జీవాత్మ వెనకాల మనకి పరమాత్మ కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ జీవాత్మ నశించుకుంటా నేను అనేది తగ్గుతుందో ఆ పరమాత్మ పెరుగుతా వస్తుంది. ఎప్పుడైతే నేను అనేది పెరుగుతా ఉందో పరమాత్మ తగ్గిపోతూ ఉంటాడు మనలో ఉన్నది. అది శ్రీపాద నీలో నీవు జీవుడు, నీలో నేనే పరమాత్మ అని చెప్పాడు. 2 అంటే నీలో, మనలో అందరిలోనూ జీవుడుగా ఉన్నది మన జీవాత్మ అయితే, పరమాత్మ కూడా మన దానిలో సుప్రీం కాన్షియస్ కూడా మనలోనే ఉంది ఇక్కడ. కాకపోతే దేన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము, నేను చేస్తున్నాను అన్న అహంకారంతో ఉన్నప్పుడు జీవాత్మని యాక్టివేట్ చేస్తున్నాము. లేదబ్బా అంతా దేవుడే చేస్తున్నాడు, అంతా ఆయనదే, నేను జస్ట్ నిమిత్త మాత్రమే అనుకున్నప్పుడు ఆ పరమాత్మ యాక్టివేట్ చేసి మనలో ఉన్న భారాన్ని అంతా తగ్గించేస్తాడు అనమాట అక్కడ. సో ఎప్పుడైతే నేను చేస్తున్నాం అనుకున్నామో మనకి అన్ని సుఖాలు, దుఃఖాలు, పాపాలు, పుణ్యాలు, లాభాలు, నష్టాలు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే దేవుడు చేస్తున్నాడు అనుకున్నావో, మనం ఒక సాధన మాత్రమే అనుకున్నామో, అప్పుడు మనకి ఏ కర్తృత్వ భావం మనకు అంటదనమాట. అది అప్పుడు మనం జీవితాన్ని బాధ్యత భారంగా కాకుండా చక్కగా భక్తిగా మారిపోయి మనం మనం ఈ ప్రయాణం కొనసాగిస్తాము అని చెప్తున్నారు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం గురించి కూడా చెప్తారు కదా. అప్పుడు శ్రీపాదుడు ద్వైతం, అద్వైతం నీట్గా చెప్తారు. ఎందుకంటే అహంకారం కరిగితే మనలో ఉన్న ద్వైతంలో మోక్షం కూడా ఉంటుంది. ఓకే. దైవం ద్వారా శక్తులు వ్యక్తమైతాయి. అంటే దీనిలో ఉన్నప్పుడు ఉన్నత అద్వైతంలా మాత్రమే నేను పూర్తిగా కరిగిపోతే నువ్వే అనుకుంటే అప్పుడు, అంటే పరమాత్మనే చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు అది బ్రహ్మానందంగా మారిపోతుంది అనమాట. ఈ మార్గాల గొడవ అక్కర్లేదు. ఏంటి ఈ భక్తి మార్గమా, ధ్యాన మార్గమా, జ్ఞాన మార్గమా, సేవా మార్గమా, ఈ జ్ఞానాల మార్గం మీకు ఏం అవసరం లేదు. మీరు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలోకి వెళ్ళండి. అహంకారం లేకుండా వెళ్ళండి. ఏ మార్గం గొప్పది అని చెప్పి దాని గురించి మనం తర్కించుకోవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఆయన క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు అవధూతవా అని అంటే, అవధూత కాదు, అవధూతుడు బ్రహ్మంలో లీనమవుతాడు, కానీ నేను బ్రహ్మని అంటాడు. నేను అవధూతుని కాదు, నేను పరబ్రహ్మని, బ్రహ్మ అవతారం. అవధూతునికి ఏంటి, ఇంకా వ్యక్తిగత సంకల్పం, అవధూతునికి వ్యక్తిగత సంకల్పం లేకోకుండా పరమానందంతో లీనం అవ్వాలి అట్లా అనుకుంటాడు. కానీ నేను పరమాత్మని, నేనే ఆ పరబ్రహ్మని, నేనే ఆ సృష్టి సంకల్పానికి మూలం అని చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మానుభవం పొందినప్పుడు ఏమవుతాయి, మహానుభావుడు గొప్పవాడు అవుతాడు. అంటే ఈ అవధూతలు వీళ్ళందరూ. కానీ అవతార పురుషుడు సృష్టి ధర్మాన్ని నిర్వర్తించడానికి దిగి వస్తాడు. సో ఈయన శ్రీపాద శ్రీ వల్లభుడు సృష్టి ధర్మాన్ని నిర్వర్తించడానికే. ఆయన ముక్తుడు కాదు, ముక్తుడైపోయి అవధూత అయితే ముక్తుడై ఉంటాడు, కానీ ఈయన ముక్తుడు కాదు. ఈయన ఏంటి మూలతత్వం. యాక్చువల్గా శ్రీపాదుడు మూలతత్వం అని చెప్పి చెప్తున్నారు అక్కడ. ఈ కాల్చిన విత్తనాల గురించి కాల్చిన విత్తనం మొలకెత్తదు కదా అని చెప్తే అప్పుడు ఏమంటాడు, కాల్చిన విత్తనం మొలకెత్తకపోవడం అనేది మామూలు సృష్టి ధర్మం, కానీ ఈ తత్వానికి ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చగల శక్తి ఉంది. మనిషి దృష్టిలో
దైవ కృపతో ఏదైనా సాధ్యమవుతుంది. అది అది మన దృష్టిలో ఉండాలక్కడ. కర్మ నియమం ఉంటది. ఒక ప్రకృతి నియమం ఉంటది. కానీ దైవ కృప ఈ రెండిటిని కూడా మార్చగలదు. అదే మన మన కోరిక కోసం కాదు. ఇప్పుడు ధర్మం, పరిణామం, శుద్ధి ఇదంతా కోసం మనకి ఈ కర్మ సిద్ధాంతం జరుగుతా ఉంటది. కానీ నువ్వు అంతా ఎప్పుడైతే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళామో ఆయన అన్ని కూడా మార్చగలడని చెప్తున్నారు. ఇక్కడ త్రిగుణాలు దాటిన పవిత్ర చైతన్యం ఎలా ఉంటది అన్నదే దానికి దానికి అర్థంగా ఏం చెప్పారంటే మనకి ఇది ఉంది కదా ఏంటిది మన అనసూయ అత్రి అనసూయ కథ ఉంది కదా అది అది చెప్తారు. అత్రి అనసూయ ఇప్పుడు 3 కాలాలు 3 పరిస్థితులు 3 గుణాలను దాటిన తపస్సుకి ప్రతీక అనసూయ చేసింది. అనసూయ అంటే అంత పవిత్రమైన మాతృ చైతన్యం అనమాట ఆమె. అందుకని ఆమెకు అసలు అసూయ తెలీదు. అంత దైవమాత స్థితి ఉంది. అందుకని ఆమెకు వచ్చి నువ్వు నగ్నంగా చేయమనంటే వెంటనే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తన చిన్న పిల్లల కింద మార్చేస్తుంది కదా! అంటే తనకి అంత తపస్సు ఫలము అంత ఉంది. అందుకని దాన్ని మార్చగలుగుతుంది. తపస్సు ద్వారా పాప ఫలాన్ని తగ్గించి చిన్న పుణ్య ఫలాన్ని కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వమని ప్రార్థించిందంట ఆమె అప్పుడు. అందుకనే దైవమాత కృపను శుద్ధిగా మార్చేసి చిన్న చిన్న సంకల్పం మనం ఏం చిన్న చిన్న సంకల్పం పెట్టుకున్నా గానీ పెద్దగా ఇవ్వమని పెద్ద పుణ్యఫలాన్ని ఇవ్వమని ప్రార్థించింది ఆ అనసూయ మాతే మనందరికీ కూడా. సో అందుకని ఖనిజ ఆమె అంత ఒక మీన్స్ ఆ త్రిమూర్తులను కూడా చిన్నపిల్లలుగా మార్చేసి ఆమెకి బిడ్డగా పొందే అంతటి వరం చేసుకుని ఆమెను పెంచే అంతటి మహా మాతృమూర్తి అయింది అక్కడ. తర్వాత ఈ చైతన్య పరిణామం గురించి చెప్పండి. కాన్షియస్ పరిణామం గురించి ఎలా చెప్పారు? ఫస్ట్ ఖనిజం నుంచి వస్తారు. ఖనిజం నుంచి చెట్టుకెళ్తారు. చెట్టు నుంచి జీవుల కింద లైక్ చిన్న చిన్న జీవులు లైక్ నీళ్ళలో ఉండే జీవుల కింద, తర్వాత జంతువుల కింద, తర్వాత మానవుడి కింద ఇలా పూర్తిగా చైతన్యం ఇలా ఎదుగుతుంది అని చెప్పారు ఇక్కడ. ఫస్ట్ ఖనిజంలో అదే గుప్తంగా ఉంటుంది. తర్వాత వృక్షంలో అర్ధనిద్రగా ఉంటుంది. జంతువులు పూర్తిగా ఉంటుంది. మనిషికి వచ్చేసరికి బుద్ధి కూడా వస్తుంది. వివేకం కూడా ఉంటది. అంటే మానవ జన్మ కేవలం జీవించడానికి కాదు, మిగిలిన జంతువులు మొక్కల్లాగా ఈ మనలో ఉన్న ఆ దైవశక్తిని మేల్కొల్పి మోక్షం వైపు ప్రయాణించడానికి ఈ మానవ జన్మ ఉంది. అంతేగాని ఊరికనే వచ్చేసి జీవించేసి మనకున్నవన్నీ నిద్ర, భయము, సంభోగం ఇవన్నీ అంత చక్కగా చేసేసి వెళ్ళిపోవటం కాకుండా ఈ వివేకం, వైరాగ్యం, జ్ఞానం, భక్తి, సేవ నేను ఇవన్నీ ముందు జన్మలో చేశాను అనకండి. ఇవన్నీ మళ్ళీ మానవ జన్మకు వచ్చింది అంటే మనం ఇవన్నీ చేసి ఆ దేవుడి వైపుకు వెళ్ళే అంతగా వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ మనం మానవ జన్మకు వచ్చాము. అంత కలిసిపోయేంత దగ్గరికి వెళ్తే మళ్ళీ రాం కదా! ఇక్కడికి వచ్చామంటే మనకి ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి. మనం ఇంకా నేర్చుకోవాల్సిన వివేకము, వైరాగ్యము అంతా కూడా ఉంది. సో అది నేర్చుకుని జ్ఞానం, భక్తి వైపు వెళ్ళి అదే వెళ్ళమని ఈ మానవ జన్మ సూచన అనమాట. తర్వాత అర్ధనారీశ్వర తత్వం గురించి కూడా చెప్తాడు ఆయన. సృష్టి అనేది పురుషతత్వం, శక్తి అనేది స్త్రీతత్వం. ఈ రెండిటి యొక్క సమన్వయమే మనకు వస్తుంది. దైవంలో పురుషతత్వము, స్త్రీతత్వం 2 ఉన్నాయి. 2 ఏం భిన్నాలు కావు. 2 సేమ్ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అంతరార్థంగా చూస్తే జ్ఞానం, కరుణ, శాంతి, శక్తి, ధర్మం, ప్రేమ, సంకల్పం, సమతుల్యం ఇవన్నీ కూడా సమతుల్యం కావాలంటే బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అయినప్పుడే మనం దానికి వెళ్ళొచ్చు. ఆయన మళ్ళీ నీకు ఇంత ఎనర్జీ ఉంది కదా, నీకు ఇంత శక్తి ఉంది కదా, అయితే నా పేదరికాన్ని ఎందుకు తొలగించవు అని అడుగుతాడు ఆయన. ఎవరు? నరసావధాని. ఎందుకంటే ఆయన అన్ని పోతాయని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఆయనకి చివరికి చాలా పేదరికం వచ్చేస్తుంది ఆయనకి ఏం లేకోకుండా. ఎందుకంటే ఆయన అంటాడు, నీ మనసులో ఇంకా మలినం తొలగలేదు నాయన, అందుకనే నీకు ఇంకా తొలగించలేను. కాకపోతే నువ్వు నన్ను చేసావు కాబట్టి నీకు 2 పూట్ల భోజనం అంత ఇదైతే ఇస్తాను. దైవం బాధను వెంటనే తొలగించేది అడగంగానే. ఎందుకంటే అది నన్ను శుద్ధి చేయాలి కదా, శుద్ధి ప్రక్రియ చేయాలి కాబట్టి శిక్ష కాదు శిక్షణ అని ఆయన దానిలో ఇంకా అహంకారం ఉంది. లేకపోతే ఆయన ఎందుకు అడుగుతాడు? దీని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాడు కదా, నేనేమో ఏంటది గుర్తు రావట్లే, ఇట్లా దారం వేస్తారు, దాన్ని ఏమంటారు? గుర్తు చేయండి. ఇప్పుడు అక్కడే కదా తగదా వచ్చింది వాళ్ళకి. ఓకే. ఓకే. క్రతువు చేస్తారు కదండీ! చిన్న పిల్లలకి ఇట్లా దారం వేసి చేస్తారు. అది ఓన్లీ బ్రాహ్మిన్స్‌కే చేయాలి అనంటే, ఆయనేమో వైశ్యులకు కూడా చేయాలని అంటారు. దాని పేరు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు ఫర్ సమ్ రీజన్.
ఆ దాన్ని ఆ ఎందుకు చేయాలి అని మళ్ళీ అడుగుతారు. ఉపనయనం అండి, ఉపనయనం, యా ఉమ్. ఎగ్జాక్ట్లీ ఉపనయనం. ఉపనయనం ఎందుకు చేస్తారు వైశ్యులు కానీ ఇంకా అడుగుతాడు. ఇంత జరిగినా కానీ ఇంకా అడుగుతారంటే ఏంటి, ఆయనలో ఉన్న ఇంకా తొలగిపోలే, ఇంకా ఆయన రైట్, ఈ బాపనారుడు తప్పు అన్న ఫీలింగ్ ఏదో ఉంది ఆయనకి. అందుకనే ఆయనకి నీకు వెంటనే అడగంగానే ఏమి ఇవ్వరనమాట. కష్టాలు ఇంకా ఇంకా వస్తాయి. ఎందుకంటే మనలో ఉన్న దైవారాధనని మేల్కొల్పడానికి. కాబట్టి ఏం నేర్పుతుంది, ఎప్పుడైతే మనకి కష్టం వచ్చిందో మనం అందరం చూడాల్సింది ఏంటంటే ఇది నాకు ఏం నేర్పుతోంది, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి, అది ఒకటేనండి మనం చూడాల్సింది. అది చూస్తే కనుక మనకి అది నేర్చుకున్నప్పుడు అవి కష్టాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. పాపం పుణ్యం మరి అన్నీ కూడా మనకి కావాల్సిన అంటే పరిస్థితుల ప్రకారమే వస్తాయి. శ్రీపాదుడు ఆయుష్, ధనం, సౌందర్యం, కీర్తి ఇవన్నీ కూడా పుణ్యఫలాల ఫలితంగా వస్తే, తక్కువ ఆయుష్, పేదరికం, అపకీర్తి ఇవన్నీ పాప ఫలాల ఫలితంగా వస్తాయి. మనం చేసిన వాటి కోసమే వస్తాయి ఇవన్నీ. అంటే మన జీవితం ఏవి యాదృచ్ఛికంగా రాదు, ఏది ఇంకొకళ్ళు ఏదో చేస్తే రావట్లా, మనం చేస్తేనే మనకు వస్తుంది. వాడు ఎవడు మోసం చేశాడు అనుకోండి, $1000 తీసుకుని, అది వాడి వలన జరగట్లా, అది మన వల్లనే జరుగుతుంది. మనం చేసిన పాపం వల్లనే జరుగుతుంది, మనం చేసిన కర్మల వల్ల. ఇప్పుడు ఈ రోజు మనకు అంతా చక్కగా ఉంది, బాగుంది, అందరూ మనకు ఉన్న వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా చిన్న చిన్న వాటికి ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నామంటే ఇదంతా మనం చేసిన పుణ్యకర్మల వల్లనే వస్తుంది. సో ఏ బాధ వచ్చినా మనం చేసిన దాని వల్లనే, ఏ సుఖం వచ్చినా మనం చేసిన దాని వల్లనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే దైవకృప అనేది తీవ్ర కర్మ కూడా మృదువైపోతుంది. కాకపోతే ఈ నరసావధానికి సంపద ఇవ్వకపోయినా ఏం చేశాడంటే 2 పూట్ల ఆహారం దొరికేది ఇస్తాము, అది అది న్యాయం. ఈ దైవకము కరుణ కూడా పనిచేస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం ఆయన మొత్తం తీసేయలేదన్నమాట. అప్పటికి ఇదంతా అయిపోయాక కూడా మళ్ళీ ఆయన కుల వ్యవస్థ మీద ప్రశ్నిస్తాడు. ఏమేస్తాడు ఆయన బాపనారుల వారు ఇది చేస్తాడు కదా, మరి ఆయన వైశ్యులకి చేయమంటాడు కదా ఉపనయనం, అదేంటి అని అడుగుతాడు ఆయన. అంటే మళ్ళీ కుల వ్యవస్థ గురించి, కుల వ్యవస్థ అనేది బాపనారుల నిర్ణయాన్ని తప్పుపడుతున్నాడు అక్కడ యాక్చువల్గా. అప్పుడు శ్రీపాదుడు దాన్ని చాలా ఖండిస్తాడు అనమాట. ఏంటి, నువ్వు ఇంత చేస్తున్నా ఇంకా ఆయన తప్పుపడుతున్నావా, ఈ బాహ్యాచారాలు అర్థం పర్థం లేకుండా నువ్వు పట్టుకుంటున్నావు, సత్యానికి అహంకారం ఉంది, ఆయనకి ఏది సత్యం అంతటే ఆయన ఆయన ఏంటి పూర్వజన్మలో భాస్కర శర్మ అవన్నీ చెప్తారు కదా. ఎందుకంటే నా తల్లిదండ్రుల కింద వాళ్ళు రావాలని చేశాను, వాళ్ళ తల్లిదండ్రుల కింద ఈయన ఉంటారు, వాళ్ళ తాతగారు వాళ్ళందరూ కదా. నువ్వు విమర్శించడం అనేది చాలా అధర్మము, ధర్మం ఏమో అనేది అంతరంగ శుద్ధి, సత్యం. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడిగా పుడితే రేపొద్దు నువ్వు చండాలుగా పుడతావు, వాళ్ళు చండాలుగా పుట్టినాడు, రేపు నెక్స్ట్ జన్మలో బ్రాహ్మణుడిగా కూడా పుట్టొచ్చు. ఈ కులము, స్థానము, ఆచారాలు అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. దైవ సంకల్పం, దైవం చేస్తే అది పవిత్రమే. ఆయన ఆయన బాపనారులు చేసింది దైవ కార్యంలానే చేశారు. లేకపోతే నువ్వు అనవసరంగా అహంకారానికి పోయి బ్రాహ్మణుడు గొప్ప అని నువ్వు అహంకారానికి పోతున్నావు అని చెప్తాడనమాట. ఈ 3 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, శ్రీ బాపనారుల కుటుంబము, నరసింహవర్మ కుటుంబము, సుబ్బయ్య శ్రేష్ఠి కుటుంబం పట్ల తనకి రుణానుబంధం ఉంది ఒక జన్మలో. అందుకనే ఈ 3 కుటుంబాల మీద దైవంతో ఆ సంబంధం ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరి మీద నా దయ ఎప్పటికీ ఉంటుంది. భక్తుడు చేయాల్సిందల్లా ఒక సత్కర్మ, ఒక మంచి సేవ, పవిత్ర భావము, ఇట్లా చేసుకుంటూ పోతే దైవం కృప ఎప్పుడు వస్తుంది. అంతేగాని నువ్వు దైవాన్ని ధిక్కరించి నువ్వు ఈ కులాలకి పోయి చేయకోకుండా చిన్న చిన్న సేవలు చేసినా, మనం అంకిత భావంతో చేసామనుకోండి, అప్పుడు అది దైవ చైతన్యంలో నిలిచిపోతుంది అని చెప్తారు ఇక్కడ. సో మొత్తంగా ఇప్పటి వరకు మనకు చెప్తున్నది ఈ చాప్టర్లో ఏంటంటే, అహంకారం అనేది మనిషిలో ఉన్న శక్తిని కూడా, దైవం ఇచ్చిన శక్తిని కూడా దూరం చేస్తుంది. వినయం అనేది దైవానికి మనకి దగ్గర చేస్తుంది. కర్మ మన అనుభవాలను నిర్మిస్తుంది. మనం పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. దైవ కృప, ఒకవేళ దేవుడి కృప ఉంటే ఆ కర్మని మృదువుగా మార్చుతుంది. కర్మ ఉంటుంది కానీ కొంచెం మృదువుగా మార్చుతుంది, కొంచెం లైట్ చేస్తుంది అనమాట. దైవం ఏ రూపంలో కనిపించినా కానీ దైవమే. అది దైవం అనేది యాక్చువల్ నిరాకార, ఆకారానికి అతీతం, నిరాకార పరబ్రహ్మ. అది జీవాత్మని పరమాత్మనికి వేరుగా మనకి కనిపిస్తున్నాయి, నేను వేరు దేవుడు వేరు అని. కానీ మనలో ఉన్న అహంకారం మొత్తం కలిగిపోయినప్పుడు లోపల ఉన్న దైవాన్ని మనం చూడగలుగుతాము. అప్పుడే దైవానుభవం మనకి మొదలవుతుంది. సో మోహం తొలగిన స్థితి, దైవత్వంలోను అద్వైతంలోను అన్నిట్లోనూ మోహము, ఈ అహంకారం తగ్గిపోతే అప్పుడు మనం అవకాశాన్ని చూస్తాము. దేవుడు అనసూయ మాత మనకి చిన్న సేవని కూడా చాలా పెద్దగా ఫలితాన్ని ఇవ్వమని ఆల్రెడీ ప్రార్థించింది అక్కడ దత్తాత్రేయుడు. సో చిన్న సేవని కూడా తక్కువగా చూడకుండా చెయ్యి, దైవం అన్ని రూపాల్లో చూడండి, కర్మను అర్థం చేసుకోండి,
దైవ కృపని ఆశ్రయించండి. మోహం తగ్గితే కనుక మోక్షం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు కూడా బాహ్య నియమం కాదు, దైవ సంకల్పంతోనే ఉంటుంది. ఈ శాస్త్రాలు ఇది చేయకూడదు అది చేయకూడదు కాదు. అక్కడ శ్రీకృష్ణుని సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధం అయింది కదా. అక్కడ అదే చెప్తాడు. అక్కడ శ్రీకృష్ణుని సమక్షంలో యుద్ధం జరిగింది, చంపుకున్నారు, కానీ ధర్మయుద్ధం అయింది అట్లా. అలాగే అలాగే యజ్ఞం చేసినా కానీ దక్షుడు శివుడిని పిలవకుండా చేస్తే అది యజ్ఞం చేసినా కానీ వినాశానికి కారణమైంది అక్కడ, కనిపించుకుని పోయింది. సో దైవ ధిక్కరణ చేస్తే కార్యం బయటకు మంచిదిగా కనిపిస్తే సరిపోదు, దాని వెనకాల ఉన్న భావం, మనం ఏ భావంతో చేస్తున్నామా, అహంకారంతో చేస్తున్నామా, నేను చేస్తున్నాను నేను గ్రేట్ అని చేస్తున్నామా, లేదు దైవానికి మొత్తం కంప్లీట్గా సరెండర్ అయి చేస్తున్నామా, దైవ బలం ధర్మబలం ఉందా లేదా అన్నదే మనకు ఇంపార్టెంట్. కానీ అక్కడ మనం మనం అహంకారంతో చేస్తే ఎంత గొప్ప చేసినా కానీ అక్కడ మనకేమీ జరగదు. అది శ్రీకృష్ణుడు అక్కడ ఆ శ్రీపాదుడు వైద్యుడికి అదే డాక్టర్ని మనకి ఉపమానంగా ఇచ్చారు అక్కడ. సపోజ్ మన దానిలో వాతాపిత అవి ఉంటాయి కదా, పెరిగితే కనుక నిమ్మకాయ ఉసిరికాయ ఇచ్చి దాన్ని కొంచెం చేస్తారు. అదే కాళ్ళకి గ్యాంగ్రీన్ వచ్చేదానికి కాలు కట్ చేయాల్సిందే కదా, తప్పదు. ఇంకా అది లేకపోతే అది ఇంకా అన్నిటికీ వెళ్తుంది. అలాగే మనలో కూడా ఏమన్నా తప్పులు ఉంటే కనుక శిక్షించాల్సిందే, ఎందుకంటే శుద్ధి చేయాల్సిందే. అక్కడ దైవ చర్యలు కఠినంగా అనిపిస్తే గానీ మనం శుద్ధి చేయాల్సిందే. దానిలో నాలో దేవతలే కాదు దెయ్యాలు కూడా ఉన్నాయని చెప్తారు ఆయన. అంటే ఏంటి, శిక్షణ కూడా ఇవ్వగలను అని చెప్పడానికి, ఆ తత్వబోధ చేయడానికి. కేవలం ఇది మంచివే కాదు, నేను కఠినంగా కూడా శిక్షిస్తాను అని చెప్పడానికి దేవతలు కాదు దెయ్యంగా కూడా దెయ్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సంపూర్ణ శరణాగతి చేస్తే ఎప్పుడు కూడా దైవం మనిషిని విడిచిపెట్టదు. మనకు కావాల్సిన నిజమైన భక్తి ఏంటి, ఎప్పుడు కూడా ఆ దైవానికి కంప్లీట్ సరెండర్లో ఉండటమే. మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అంటే గురువు దొరకాలి, పవిత్ర గ్రంథం మన చేతుల్లోకి రావాలి. మనం ఇలా మళ్ళీ చదువుకుని మనం ఇలా చేయిస్తున్నాం అన్నా కానీ ఇవన్నీ యాదృచ్ఛికంగా ఏం జరగలేదు. మనకి ఎన్నో సార్లు మనం దాన్ని బాబా బాబా అనుకుని చేయబట్టి మనకి ఈ రోజుని ఇలా నేర్చుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం వచ్చింది కదా. ఇది కూడా ఒక దైవ కృపే, లేకపోతే మనం ఎందుకు చదువుకుంటామండి. మనం ఈ రోజున అన్ని వదిలేసుకుని వచ్చి ఒక అరగంట ఇక్కడ కూర్చుని మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆ దైవ కృప ఉంది. ఇదంతా మనకి అంతర్గతంగా మనకి ఆ పరమాత్మ ఇచ్చిన ఇదే పరమాత్మ ఇచ్చిన మనకు అదే కృప, అదే దైవ కృపే. ఇక్కడ కులం కన్నా అంతరంగ, ఆయన కులం గురించి మాట్లాడినప్పుడు కులం కాదు, అంతరంగ శుద్ధి ముఖ్యం. నువ్వు బ్రాహ్మణ వైశ్యుడ చండాలుడ అన్నది కాదు. ఇక్కడ కుల వ్యవస్థ అహంకారాన్ని ఛేదించేటట్టు మాట్లాడాడు. ఆయన కన్యాకుమారి వైశ్య కులంలో జన్మించలేదా. శూద్రుడైన ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తే నువ్వు బ్రాహ్మణుడివే, బ్రహ్మవే. వేదోపనయనానికి నువ్వు కూడా శూద్రుడు కూడా అర్హుడే. నువ్వు ఆధ్యాత్మిక నియమాలు పాటించాలి అంతే. ఆధ్యాత్మిక అర్హత అనేది జన్మతో నిర్ణయించబడదు. నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు అన్నది కాదు. నీ శుద్ధి, నీ సాధన, నీ భక్తి, నీ నియమాలు ఎలా ఉంటే అంత అంతర్ముఖంగా నిర్ణయించబడుతుంది అంతే. ఈ కేవలం ఉపనయనం అనేది పవిత్ర దారం ధరించడం కాదు. నిజంగానే ఉపనయనం అంటే ఏంటంటే మన థర్డ్ ఐ తెరుచుకోవటం, అంతర్గతంగా లోపల ఉన్న కాన్షియస్నెస్ శుద్ధి అయిపోయి ఆ కాన్షియస్నెస్ ని మనం గ్రహించుకోవడం. అంతేగాని ఈ బ్రహ్మజ్ఞానం అనేది మార్కెట్లో దొరికే వస్తువేం కాదు. ఆయన అందులో బాబా చరిత్రలు చెప్తారు చూసారు, అలా కాదు అక్కడికి వచ్చేది. బ్రహ్మజ్ఞానం లావాదేవీలతో కాదు, మనం అంతర్ముఖంగా ఉండాలి. మనిషి ఒక ఆధ్యాత్మిక ఒక వస్తువులా, ఒక వ్యాపారంలో, ఒక సమాజంలో ఒక గౌరవంలాను ఇలా కాకుండా చూసినప్పుడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అప్పుడే ఆయన మంచి సాక్షితత్వానికి, ఆత్మ సాక్షాత్కారానికి వెళ్తాడు. ఈ దైవానికి ఈ కులాలతో సంబంధం లేదు అని చెప్పడానికి ఆయన అని అదే పనిగా చెప్పారనమాట. దైవం ఏ కులానికి చెందదు, అన్ని కులాల వారికి పవిత్రంగానే, ఎవరికైనా కానీ క్షత్రియుడా అదే చెప్తున్నాడు ఆయన. శ్రీపాదుడు తన గురించి చెప్తాడు కదా, నేను బ్రహ్మజ్ఞానం చెప్పేటప్పుడు బ్రాహ్మణుణ్ణి, భక్తుల రక్షణ కోసం ధర్మసభలో కూర్చుంటే నేను క్షత్రియుడిని, ప్రతి జీవి కర్మఫలం కొలుస్తాడు కదా అప్పుడు నేను వైశ్యుడిని, బికాస్ పాపం చేస్తే పాపాలు ఇస్తాడు కదా. అలాగే భక్తుల బాధల నుంచి ఆయన శరీరానికి మీద తీసుకుంటాడు చూసారా, అప్పుడు నేను శూద్రుడిని. పాపాలు కడిగేసేటప్పుడు భక్తుల పాపాలను కడిగినప్పుడు నేను చాకలి వాడిని. చచ్చిపోయిన వాళ్ళకి ఉత్తమ జన్మలు ఉత్తమ జన్మలు ప్రాప్తించేటట్టు చేసేటప్పుడు నేను శ్మశాన కాపర్ని అని చెప్తాడు ఆయన. సో ఇన్ని రకాలు ఉన్న నేనే కదా అక్కడ, అదే నేనంటే ఆ కాన్షియస్నెస్సే కదా. ఇప్పుడు చెప్పు నేను దేనికి సంబంధించింది అంటే, ఇక్కడ కులజం అనేది యాక్చువల్గా ఎప్పుడు కూడా సామాజిక విభజన లాగా చూడకండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తే నువ్వు బ్రాహ్మణుడివే, రక్షిస్తే న్యాయం కోసం చేస్తే నువ్వు క్షత్రియుడివే.
కర్మ ఫలితం కొలతని వైశ్యతత్వం చూపిస్తుంది. సేవ, బాధ, స్వీకారం శూద్రతత్వము, పాప శుద్ధి చాకలి తత్వము, మరణానంతరం పరిణామం శ్మశాన కాపరి తత్వము. ఇలా గొప్ప సమానత్వ బోధని మనకి శ్రీపాదులు శ్రీ వల్లభుల వారు ఈ చాప్టర్ లో బోధించారండి. తర్వాత ఇదే చాప్టర్ లో సృష్టి ఆరంభం గురించి చెప్తారు. అది మనకి రేపు చూద్దాం. ఓ